ప్రైజ్ లార్డ్. మీరు ఎప్పుడైనా నేను ఒంటరిగా ఉన్నాను, నాకు సహాయం చేయడానికి నాకు తోడుగా ఎవరూ లేరు అని అనుకున్నారా? అయితే దేవుని లేఖన భాగం ఇలా చెప్తుంది. ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినప్పుడు, మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ వద్దకు వత్తును అని చెప్పి దేవుడు రాస్తున్నాడు. అంటే మిమ్మల్ని నేను అనాథులుగా విడిచిపెట్టను, మీ వద్దకు వస్తాను. చూడండి, అక్కడ మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరణించి ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచి ఆయన పరలోక రాజ్యం ఆరోహణం అయిపోయిన తర్వాత శిష్యులు ఎదుర్కోబోయే పరిస్థితులు దేవునికి తెలుసు. ఏంటంటే అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళతోని తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఒంటరి పరిస్థితిలో వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరు తోడుగా ఉండని పరిస్థితులు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకనే దేవుడు ముందుగా వాళ్ళు చెప్తున్నాడు ఏంటంటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను మీ వద్దకు వస్తాను, పరిశుద్ధాత్మను మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచుతానని చెప్పి యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినాన్న గమనించండి, దేవుడు మీ జీవితంలోని మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టడు. మీరు ఎప్పుడు అనుకోకండి, నేను ఒంటరిని, నేను అనాథని, నాకు ఎవరు తోడుగా లేరు, నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు, నన్ను పట్టించుకున్నారు ఎవరూ లేరు అని అనుకోకండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. ఆయన మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.